హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ కెమిస్ట్రీ విత్ రామ్మోహన్. ఈ వీడియోలో మనం బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లెవెల్ 3 కంటిన్యూషన్ బిట్స్ అంటే లాస్ట్ వీడియోలో ఏవైతే మనం ఎక్కడి వరకు చెప్పామో ఆ రిమైనింగ్ కంటిన్యూషన్ బిట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో మన క్లాస్ మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ బిట్ వచ్చేటప్పటికి ద స్ట్రక్చర్ ఆఫ్ ఇథైల్, N-ethyl, N-phenyl, butanamide. సో ఇక్కడ మనకి బ్యూట్ అంటే 4 కార్బన్స్ అంటే CH3, CH2, CH2, C. జనరల్గా అమైడ్ గ్రూప్ వచ్చేటప్పటికి C డబుల్ బాండ్ O NH2, ఇట్ ఈజ్ అమైడ్ గ్రూప్. అంటే ఇక్కడ కార్బన్తో ఫంక్షనల్ గ్రూప్ స్టార్ట్ అయింది కానీ దీనికి కూడా నెంబరింగ్ ఇవ్వాలి. సో అందువల్ల ఇక్కడ 4th కార్బన్ మీద ఇలా డబుల్ బాండ్ కార్బన్ అండ్ నైట్రోజన్. సో ఇక్కడ హైడ్రోజన్ ప్లేస్లో మనకి ఏమి ఇచ్చారు, N-ethyl, N-phenyl అని ఇవ్వడం జరిగింది. సో N-ethyl అంటే నైట్రోజన్కి ఇథైల్ గ్రూప్ అటాచ్ అయి ఉంది. N-phenyl అగైన్ నైట్రోజన్కి ఫినైల్ అంటే C6H5 అటాచ్ అయి ఉంది. సో దీన్ని మనం ఇచ్చిన నేమ్ యొక్క స్ట్రక్చర్ అంటే N-ethyl, N-phenyl, butanamide. ఓకేనా. సేమ్ స్ట్రక్చర్ మనకి ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ప్రతి చోట CH3, CH2, CH2, C డబుల్ బాండ్ O. ఇక్కడ చూడండి C6H5, C2H5. సో ఇది ఉంది. నెక్స్ట్ CH3, CH2, CH2, CO, C6H5, CH3 ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ CH2, CH2 ఇక్కడ మనకి థర్డ్ కార్బన్ డబుల్ బాండ్ ఉంది. అంటే ఇది కీటోన్ గ్రూప్ అవుతుంది, ఇది అదర్ గ్రూప్ అయిపోతుంది, అమైడ్ గ్రూప్ అవ్వదు. అంటే సెకండ్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. Next one, the structure of 2-chloromethoxyethanol. ఈత్ అంటే 2 కార్బన్స్, ఇథనోల్ అంటే ఈ కార్బన్ OH గ్రూప్ ఉంది. సో ఈ అనదర్ కార్బన్కి ఏం అటాచ్ అయి ఉందంటే సెకండ్ కార్బన్ మీద క్లోరోమిథాక్సీ. ఇక్కడ మిథాక్సీ అంటే OCH3 గ్రూప్ ఉంటే కనుక దాన్ని మిథాక్సీ గ్రూప్ అంటాం. సో అందులో క్లోరోమిథాక్సీ అంటే ఇక్కడున్న ఒక హైడ్రోజన్ ప్లేస్లో క్లోరిన్ ఉంటే కనుక అంటే OCH2Cl ఈ విధంగా ఉంటే కనుక క్లోరోమిథాక్సీ అంటాం. ఈ క్లోరోమిథాక్సీ అనేది ఎక్కడ అటాచ్ ఉంది, సెకండ్ కార్బన్ మీద ఉంది. అంటే OCH2Cl. సో ఇట్ ఈస్ అ క్లోరోమిథాక్సీ ethanol. So option is first option. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్స్ 1, 2, 3 మోర్ దాన్ 1 కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్స్ ఉన్నాయి. 1, 2, 3. ఓకేనా. ఈ OH యువతల పక్క ఉంటుంది. అంటే దీని స్ట్రక్చర్ కింద రాసుకుంటే కనుక CH2, COOH, COOH, OH, CH2,
COOH. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి మోర్ దాన్ 2 కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్స్ ఉన్నాయి. సో అందువల్ల ఇది కరస్పాండింగ్ ఆల్కేన్ యొక్క డెరివేటివ్ కింద రాయాలి. కరస్పాండింగ్ ఆల్కేన్ యొక్క డెరివేటివ్ కింద మనం దీన్ని రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో అటువంటి రాసేటప్పుడు మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి కౌంట్ చేద్దాం. 1 2 3. సెకండ్ కార్బన్ మీద OH గ్రూప్ ఉంది, అంటే ఇది మెయిన్ ఫంక్షన్ గ్రూప్ కాబట్టి ఇది సెకండరీ ఫంక్షన్ గ్రూప్. అంటే ఏం రాస్తున్నాం? 2-hydroxy 2-hydroxy అవినిచ్చి. సో ఇక్కడ నెంబరింగ్ మనం ముందైనా వచ్చు తర్వాత అయినా వచ్చు. సో 3 కార్బన్స్ కూడా మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది కాబట్టి 1, 2, 3 ఎన్ని ఉన్నాయి? 3 మెయిన్ చైన్లో 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రో ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ కాబట్టి AN ఈ ప్రోపేన్. సో ఇప్పుడు వీటి గురించి రాయాలి. ఇవేంటమ్మా? ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్స్. కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఈ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద IUPAC నేమ్ ఆఫ్ ది గివెన్ కాంపౌండ్ ఈస్. ఇక్కడ OH గ్రూప్ ఉంది, ఇది సైక్లిక్ కాంపౌండ్. ఇక్కడ OH గ్రూప్ ఉంది, ఇక్కడ మనకి ఈ సబ్స్టిట్యూట్ ఉంది, డబుల్ బాండ్ ఉంది. మనం ప్రియారిటీ ఫస్ట్ ఏం ఇవ్వాలంటే ఫంక్షనల్ గ్రూప్కి ఇవ్వాలి. నెక్స్ట్ ప్రియారిటీ వచ్చేటప్పటికి మనకి డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్కి ఇవ్వాలి. నెక్స్ట్ ఈ ఫంక్షనల్ గ్రూప్ అనేది నెక్స్ట్ ఈ సబ్స్టిట్యూట్కి అనేది ఇవ్వాలి. సో అందువల్ల నెంబరింగ్ మనం 1 2 3 4 ఈ విధంగా ఇస్తున్నాం. సో నేమ్ రాసేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతాం. ఆ స్ట్రక్చర్ ఏంటంటే సెకండరీ ప్రిఫిక్స్ ప్లస్ ప్రైమరీ ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ ప్లస్ సెకండరీ సఫిక్స్. ఈ ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే సబ్స్టిట్యూట్స్ ఏమైనా ఉంటాయి. అంటే సబ్స్టిట్యూట్ ఏముంది మనకి? ఈ ఇథైల్ అంటే C3H2 కాబట్టి ఇథైల్. ఏ కార్బన్ ఉంది? 4th కార్బన్ ఉంది, 4-ethyl. సో ఈ ప్రైమరీ ప్రిఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇది సబ్స్టిట్యూట్ అనేది సెకండరీ ప్రిఫిక్స్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా? ప్రైమరీ ప్రిఫిక్స్ ఎప్పుడు వస్తుంది? సైక్లిక్ కాంపౌండ్ అయితే వస్తుంది. ఓకేనా? సైక్లిక్ కాంపౌండ్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకి సైక్లిక్ కాంపౌండ్ ఉంది కాబట్టి ఏం రాస్తామంటే సైక్లో. సో ఇది కూడా అయిపోయింది. తర్వాత రూట్ వర్డ్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? టోటల్ 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్. 4 ఉన్నాయి కాబట్టి టోటల్ బ్యూట్. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇక్కడ సెకండ్ కార్బన్ మీద డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్. సో ఇక్కడ ఈ విధంగా సెకండ్ కార్బన్ మీద డబుల్ బాండ్ ఉంది ఈన్. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఈ రూట్ వర్డ్ అయిపోయింది. ఈ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ మనం అన్సాచురేషన్ అది అయిపోయింది. నెక్స్ట్ ఆల్కహాల్, ఇట్ ఈస్ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. అంటే ఏ కార్బన్ మీద ఉంది? ఫస్ట్ కార్బన్ మీద ఉంది కాబట్టి 1 వోల్. సో ఈ నెంబరు ఈ ముందు కూడా ఇచ్చుకోవచ్చు, ఈ సైక్లో ముందు కూడా ఇవ్వచ్చు. దాన్ని బేస్ చేసుకుని ఏ రాయొచ్చు అంటే 4-ethyl 2 cyclobutene 1 వోల్. ఓకేనా? అంటే దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. సో నెక్స్ట్ వన్, 3-phenyl proponic acid, the IUPAC name of which of the following compound. ఇప్పుడు దాని స్ట్రక్చర్ డ్రా చేసుకుందాం. ప్రోప్ అంటే 3 కార్బన్స్,
ప్రూఫ్ అంటే 3 కార్బన్స్. ఆ 3 కార్బన్స్ మనకి 1 2 3. ప్రొపనోయిక్ యాసిడ్ అంటే మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ ఫస్ట్ కాడి నుంచి వాళ్ళకి 1 2 3 H. దీనికి థర్డ్ కార్బన్ మీద ఫినైల్ గ్రూప్ ఉంది. అంటే ఇక్కడ ఇలా బెంజీన్ రింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి కొన్ని స్ట్రక్చర్లు తీసుకుంటే కనుక ఈ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి మనకి దేని స్ట్రక్చర్ ఇది? ఈ స్ట్రక్చర్ సినమిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్. ఈ యొక్క స్ట్రక్చర్ సినమిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్. ఈ విధంగా ఉన్న స్ట్రక్చర్ వచ్చేటప్పటికి ఏమన్నాం అంటే సినమిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ అని చెప్పడం జరుగుతుంది. ద IUPAC నేమ్ ఆఫ్ ది గివెన్ కాంపౌండ్ ఈస్. ఇక్కడ కాంపౌండ్ మనకి ఇచ్చింది ఇదమ్మా. దీన్ని నెంబరింగ్ వేస్తాం. 1 2 3 4 5 6 7 8 9. సో ఇటు నుంచి తీసుకుంటే కనుక 1 2 3 4 5. 5th కార్బన్ మీద డబుల్ బాండ్ వస్తుంది. ఇదైతే 4th కార్బన్ మీద డబుల్ బాండ్ వస్తుంది కాబట్టి ఇదే నేమింగ్ నెంబరింగ్ ఇచ్చేటప్పుడు ఇదే రూల్ ఫాలో అవ్వాలి. అంటే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్ మీద వచ్చే విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ CH3 ఉన్నట్టు, ఇక్కడ CH3 ఉన్నట్టు. ఏ కార్బన్ ఉన్నాయి? 4th కార్బన్ 5th కార్బన్ మీద. అంటే సబ్స్టిట్యూట్స్ కాబట్టి ఫస్ట్ ఇవి రాస్తున్నాం. 4, 5 రెండు ఉన్నాయి కాబట్టి డై మిథైల్. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ డబుల్ బాండ్ ఎక్కడుంది? 4th కార్బన్ మీద ఉంది కాబట్టి 4 టోటల్ ఎన్ని ఉన్నాయి? 9 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి నాన్ ఇన్. కానీ ఇక్కడ మనకి ఆప్షన్లో ఆక్టీన్లు అని ఇచ్చేసాడము. అంటే ప్రింటింగ్ మిస్టేక్ లేదా ఇక్కడ ఒక కార్బన్ డ్రా చేయడం అనేది తేడా ఉందో తెలీదు. కానీ మనకి IUPAC నేమ్ కావాలి కాబట్టి ద IUPAC నేమ్ ఈస్ 4, 5 డైమిథైల్ 4 నానిన్ అనేది కరెక్ట్. సో నెక్స్ట్ వన్, ఇక్కడ ఈ గ్రూప్ మొత్తం ఏంటి? ఇథైల్ అంటే 2 కార్బన్స్. ఇది 1 కార్బన్, ఇది 1 కార్బన్. అంటే ఎక్కువ కార్బన్స్ ఏ ఉన్నాయి కాబట్టి మనం ఈథేన్ అంటాం. ఓకేనా? అదేవిధంగా ఈ ఫస్ట్ కార్బన్ మీద ఏముంది? డైమిథైల్ ఎమీన్. ఇది ఫస్ట్, సెకండ్. అంటే ఈ ఫస్ట్ కార్బన్ మీద ఏముంది? డైమిథైల్. ఇది ఒక మిథైల్ గ్రూప్, ఇది ఒక మిథైల్ గ్రూప్. ఎమినో, ఇది మొత్తం కలిపి ఎమినో అంటాం కదా, ఎమినో ఈథేన్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. డైమిథైల్ ఎమినో ఈథేన్ ఏ పొజిషన్ మీద ఉంది? 1 పొజిషన్ మీద ఉంది కాబట్టి ఆ 1 పొజిషన్ మనం మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు నేమ్ ఆఫ్ ది గివెన్ స్ట్రక్చర్. సో ఇక్కడ నుంచి నెంబరింగ్ ఇద్దాం. 1 2 3 4 5 6 7. ఇటు నుంచి ఇస్తే 1 2 3 4. ఇటు నుంచి వచ్చిన 4th కార్బన్ మీద ఈ కీటోన్ గ్రూప్ అనేది ఉంది. 2, 6. ఫస్ట్ సెకండ్ కార్బన్ మీద 6th కార్బన్ మీద మనకి మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. డైమిథైల్. సో ఇప్పుడు రూట్ వార్ ఏంటమ్మా? 7. ఇక్కడ 4th కార్బన్ మీద మనకి కీటోన్ గ్రూప్ ఉంది కాబట్టి 4 ముందే ఇచ్చేసాను. 7 అంటే హెప్ట్. అలా సింగిల్ బాండ్స్ కాబట్టి AN.
సో కీటో గ్రూప్కి ONE హెప్టనోన్. 2,6 డైమిథైల్ 4 హెప్టనోన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. 2,6 dimethyl 4 heptanone. So it is a correct answer. So next, IUPAC name of the given compound. సో ఇక్కడ సైక్లిక్లో చూస్తే కనుక 3 కార్బన్లు ఉన్నాయి, ఓపెన్ జాయిన్లో కూడా 3 కార్బన్లు ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఓపెన్ జాయిన్లో డబుల్ బాండ్ ఉంది కాబట్టి దీన్నే కన్సిడర్ చేయాలి. 1 2 3. సో ఇది సబ్స్టిట్యూట్ అవుతుంది మొత్తం కూడా. సో ఇప్పుడు రాసేటప్పుడు ఏం రాసినాం, ఫస్ట్ సబ్స్టిట్యూట్ రాయాలి. ఆ సబ్స్టిట్యూట్ సైక్లిక్ కాంపౌండ్ కాబట్టి థర్డ్ కార్బన్ ఉంది, 3 సైక్లో 3 కార్బన్స్ రింగ్ కాబట్టి ప్రొపైల్. ఓకే. సో నెక్స్ట్ వన్, ఫస్ట్ కార్బన్ మీద ఈన్ ఉంది కాబట్టి 1 ప్రోపీన్. 3 కార్బన్లు ఉన్నాయి ఓపెన్ చైన్లో కూడా, అందుగురించి ప్రోపీన్. సో యా, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇది మొత్తం మనకి అమైడ్ గ్రూప్. సో ఇక్కడ కార్బన్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, ఇలా 6 ఉన్నాయి. అంటే ఇక్కడి నుంచి కౌంట్ చేయాలి. ఈ కార్బన్కి అటాచ్ అయి ఉన్న దాన్ని మెయిన్ చైన్ కింద కన్సిడర్ చేయాలి. 6 ఉన్నాయి కాబట్టి ఇది సైక్లిక్ కాంపౌండ్ కాబట్టి సైక్లోహెక్సేన్. ఇక్కడ ఈ నైట్రో గ్రూప్కి అంటే నైట్రోజన్కి ఒక హైడ్రోజన్ ఉంది, ఇంకోటి వచ్చేటికి ఫినైల్ గ్రూప్ ఉంది. అందువల్ల దీన్ని ఎన్ ఫెనైల్ అంటాం. అంటే ఇక్కడ ఏం రాస్తున్నాం, ఎన్ ఫెనైల్. దీన్ని ఫస్ట్ రాయాలి, ఎన్ ఫెనైల్. ఓకేనా, ఎన్ ఫెనైల్. ఇప్పుడు దీని గురించి రాయాలి, సైక్లో హెక్సేన్. కార్బోఅమైడ్. సో ఇది మొత్తం కూడా అమైడ్ గ్రూప్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ద IUPAC నేమ్ ఆఫ్ ది గివెన్ కాంపౌండ్ ఈజ్. ఇక్కడ సైనైడ్ గ్రూప్ ఉంది, అదేవిధంగా OH గ్రూప్ ఉంది. ఈ రెండింటిలో మనకి హయ్యర్ ప్రియారిటీ దేనికి ఇస్తాము అంటే ఇది ఫంక్షనల్ గ్రూపే, సైనైడ్ ఫంక్షనల్ గ్రూపే, అదేవిధంగా OH ఫంక్షనల్ గ్రూపే. ఈ రెండింటిలో ప్రియారిటీ ఆర్డర్ అబ్జర్వ్ చేస్తే కనుక సైనైడ్ ఈజ్ మోర్ ప్రియారిటీ. సైనైడ్ అనేది మనకి ప్రియారిటీ ఆర్డర్లో టాప్లో ఉంటుంది దీంతో ఆల్కహాల్తో కంపేర్ చేస్తే. అంటే దీనికి ఫస్ట్ పొజిషన్ అనేది ఈ సైనైడ్కి ఇవ్వాలి. సో ఇక్కడ బ్రోమిన్ అండ్ OH గ్రూప్ రెండు సబ్స్టిట్యూట్స్ అవుతాయి. సో ఇది బ్రోమో అంటాం, దీన్ని హైడ్రాక్సీ అంటాం. సో బ్రోమో బి స్టార్ట్ వస్తుంది కాబట్టి మనం ఇటు నుంచి నెంబరింగ్ కావాలి, 2 3 4 5 6. సో ఇప్పుడు నేమింగ్ ఇచ్చేటప్పుడు ఏం ఇస్తాం, 2 బ్రోమో ఐవెన్ 5 హైడ్రాక్సీ. సో ఇది మొత్తం కూడా బెంజీన్ కాబట్టి సైక్లిక్ అనకూడదు, బెంజో అనాలి, బెంజో. ఇక్కడ సైనైడ్కి సఫిక్స్ వచ్చేటికి నైట్రిల్, బెంజో నైట్రిల్. సో సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ద IUPAC నేమ్ ఆఫ్ ది అక్రాల్డిహైడ్. IUPAC నేమ్ అక్రాల్డిహైడ్. ఓకే, అక్రాల్డిహైడ్ వచ్చేటప్పటికి CHO ఈ విధంగా ఉన్నదాన్ని అక్రాల్డిహైడ్ అంటారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక నెంబరింగ్ ఇస్తే
1 2 3. ఓకేనా. సెకండ్ కార్బన్ మీద మనకి డబుల్ బాండ్ ఉంది కాబట్టి 2 ప్రో డబుల్ బాండ్ ఈఎన్. లాస్ట్లో ఏమండి ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది కాబట్టి ఏఎల్. ఓకే, 2 ప్రోపినాల్. సో దాని ఐయుప్యాక్ నేమ్ వచ్చేటట్టుగా అక్రాల్డిహైడ్ 2 ప్రోపినాల్. సో ఇప్పుడు ఈ విధంగా ఒక స్ట్రక్చర్ ఇచ్చారు. ఈ ప్రతి కార్నర్లో మనకి కార్బన్స్ ఉన్నట్టు, అంటే మనం కార్బన్స్ నెంబరింగ్ ఇద్దాం. 1 2 3 4 5. సో 1 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఇథైల్ గ్రూప్. ఇక్కడ 1 2 ఇక్కడ ఒక 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఇథైల్ గ్రూప్. సో ఇప్పుడు దీనికి నేమ్ రాస్తే థర్డ్ కార్బన్ మీద అంటే 3,3 డై ఇథైల్ 3,3 డై ఇథైల్. మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 5 కార్బన్స్ ఉన్నాయి. పెంటేన్ 3,3 డై ఇథైల్ పెంటేన్. సో సెకండ్ ఆప్షన్. సో ఇక్కడ మనకి 2 సైక్లిక్ గ్రూపులు కనిపిస్తున్నాయి. సో ఈ 2 సైక్లిక్స్ స్ట్రక్చర్స్ జాయిన్ అయ్యేది 2 కార్బన్స్ ఉంటే కనుక దాన్ని బైసైక్లో అంటాం. జాయిన్ అయ్యేది 2 కార్బన్స్తో ఉంటే కనుక దాన్ని బైసైక్లో అంటాం ఈ విధంగా. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టార్టింగ్ ఏం రాయాలంటే బైసైక్లో అని రాయాలి. రాసిన తర్వాత నెంబర్స్ ఆఫ్ కార్బన్ ఇండికేట్ చేయడానికి ఇలా స్క్వేర్ బ్రాకెట్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ ఎక్కడైతే కార్బన్స్ బ్రిడ్జ్డ్ కార్బన్స్ ఉన్నాయో అక్కడి నుంచి ఒక ఎండ్ నుంచి మనం నెంబరింగ్ ఇచ్చుకోవాలి. 1. సో నెంబరింగ్ ఇచ్చుకునేటప్పుడు లాంగ్ రింగ్ని ఫస్ట్ పెద్ద రింగ్ ఏదైతే ఉందో దానికి ఇచ్చుకోవాలి. 2 3 4 5 6 7. సో జాయిన్ అయిన ఈ బ్రిడ్జ్ కూడా మనం నెంబరింగ్ కావాలి 8. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్ని కార్బన్స్ ఏ రింగ్ మీద ఎన్ని కార్బన్స్ ఉన్నాయో అంటే ఈ బ్రిడ్జ్డ్ కార్బన్స్ కాకుండా రిమైనింగ్ కార్బన్స్ని మనం కౌంట్ చేయాలి. 1 2 3 అంటే ఇక్కడ 3 మెన్షన్ చేయాలి. ఈ స్మాలర్ రింగ్ తీసుకుంటే కనుక 1 2 మెన్షన్ చేస్తాం. ఈ బ్రిడ్జ్ కార్బన్ మీద ఒకటి ఉంది కాబట్టి 1. ఓకేనా. సో ఈ విధంగా రింగ్స్ మనం మెన్షన్ చేసాం. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి కాబట్టి octane. So it is the first option. సో ఇక్కడ కూడా మనకి 2 రింగ్స్ కనిపిస్తున్నాయి. ఈ 2 రింగ్స్ అనే జాయినింగ్ ఒకే ఒక కార్బన్ ఉంది. సో ఇలా ఉంటే కనుక వీటిని ఏమంటారంటే స్పీరో కాంపౌండ్స్ అంటారు. సో ఇక్కడ కూడా నెంబర్ స్టార్ట్ విత్ ఈ కార్బన్ ఏదైతే జాయిన్ కార్బన్స్ ఉన్నాయి 2 రింగ్లు జాయిన్ ఉన్నాయో ఆ కార్బన్కి మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, అక్కడి నుంచి నెంబరింగ్ ఇవ్వాలి. సో ఇందాక బైసైక్లిక్ కాంపౌండ్లు లాంగ్ పెద్ద రింగ్ ఏదైతే ఉందో అది తీసుకున్నాం సైజు లార్జర్ రింగ్. ఇక్కడ వచ్చేటికి స్మాలర్ రింగ్ తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8. ఓకేనా. సో ఇప్పుడు దీనికి ఫస్ట్ ఏం రాయాలి? ఇందాక 2 కార్బన్ జాయిన్ అయి ఉంటే కనుక బైసైక్లిక్ ఎలాగో రాసామో ఇక్కడ స్పియరో అని రాయాలి. ఓపెన్ చేసి సో ఇప్పుడు
స్మాలర్ రింగ్ కింద నెంబర్ ఆఫ్ కార్బన్ కౌంట్ చేయాలి. 1 2 కార్బన్స్ ఉన్నాయి కదా 2. ఇప్పుడు లార్జర్ రింగ్ 1 2 3 4 5 బ్రాకెట్ క్లోజ్ చేసి ఇప్పుడు టోటల్ ఆఫ్ నెంబర్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి రాయాలి. ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి కాబట్టి ఆక్టేన్. సో ఫోర్త్ ఆప్షన్. స్ట్రక్చర్ ఆఫ్ బైసైక్లో 1,1 బ్యూటేన్. సో ఇది సైక్లిక్ కాంపౌండ్ కాదు కాబట్టి ఇది అవ్వదు. ఇది బైసైకిల్ అంటే 2 రింగులు లేదు కాబట్టి ఇది అవ్వదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ అంటే 1 1 2 3 4 ఈ అబ్జర్వ్ చేస్తే కనుక 1 2 3 4 5 6 ఉంది. సో ఇది అవుతుంది. సో దీన్ని ఒకసారి ఈ విధంగా ఉంటే కనుక 1 2 3 4. సో ఇది బైసైక్లిక్ కాబట్టి బైసైక్లో అన్నాం. సో ఇక్కడ చూడండి, ఈ రింగ్లో ఒక కార్బన్ ఉంది, ఈ రింగ్లో ఒక కార్బన్ ఉంది. సో దీని మధ్యలో బ్రిడ్జ్డ్ కాడ ఏమీ లేదు కాబట్టి 4 కార్బన్ ఉన్నాయి కాబట్టి బ్యూటేన్. సో ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ స్పీరో. స్ట్రక్చర్ ఆఫ్ స్పీరో రాయమన్నాడు. హెప్టేన్ 7 కార్బన్స్ రావాలి. ఇది స్పీరో కార్బన్, 3 కార్బన్స్ కావాలి కాబట్టి 1 2 3 1 2 3 సరిపోయినాయిగా. 1 2 3. సో ఈ విధంగా మనకి ఈ కార్బన్ కౌంట్ లేదు కాబట్టి రిమైనింగ్ 3 కార్బన్ కౌంట్, ఇటు 3 కార్బన్లు వచ్చినాయి, ఇటు 3 కార్బన్లు వచ్చినాయి. అదేవిధంగా ఇది ఒక కార్బన్ జంక్షన్ ఉంది కాబట్టి స్పీరో అయింది. ఓకేనా. 1 2 3 4 5 6 7 హెప్టేన్ సరిపోయింది కాబట్టి ఈ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో IUPAC నేమ్ ఆఫ్ ది గివెన్ కాంపౌండ్. ఇక్కడ ఈ కాంపౌండ్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఎటువైపు నుంచి అయితే మనం చెక్ చేస్తున్నాము, ఇక్కడ డబల్ బాండ్ ఉంది కాబట్టి లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్ మీద రావాలి. అంటే ఇటు నుంచి చూస్తే కనుక లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్ మీద వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10. ఇటు నుంచి చూస్తే 1 2 3 4 5 6 మీద వస్తుంది. సో ఇక్కడ CH2 ఉన్నట్టు, ఇక్కడ CH3 ఉన్నట్టు, అంటే ఇది మొత్తం మీద ఇథైల్ గ్రూప్. ఇక్కడ CH2 ఉన్నట్టు, ఇక్కడ CH3 ఉన్నట్టు, అంటే ఇది మొత్తం మీద ఒక ఇథైల్ గ్రూప్. అంటే ఏ కార్బన్ మీద ఇథైల్ గ్రూప్ ఉన్నాయి? 5,6 కార్బన్ మీద ఇథైల్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు 5,6 డై ఇథైల్. ఇక్కడ మిథైల్ కూడా ఉంటే కనుక మనం ఇథైల్ ఫస్ట్ ఎందుకు రాసామంటే మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ ఫస్ట్ వస్తుంది కాబట్టి. తర్వాత 3 మిథైల్. ఇప్పుడు మనకి 4th కార్బన్ మీద డబుల్ బాండ్ ఉంది కాబట్టి 4 ఆర్ ఎన్ని ఉన్నాయి? 10 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి డెక్. ఒక డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్, డెకీన్. ఫస్ట్ ఆప్షన్. ద IUPAC నేమ్ ఆఫ్ ది కాంపౌండ్. సో ఈ బ్రిడ్జ్ హెడ్స్ దీన్ని కౌంట్ చేయాలి. 1 లార్జ్ రింగ్ ఫస్ట్ చూడాలి. 2 3 4 5. సో ఇది 2 కార్బన్తో రింగ్ కాబట్టి బైసైక్లో ఓపెన్ చేసి రింగ్ లార్జర్ రింగ్ చూడాలి కాబట్టి 2 కార్బన్స్ ఉన్నాయి. 2 స్మాలర్ రింగ్లో 1 కార్బన్ ఉంది. 1
ఈ బ్రిడ్జ్ కార్బన్ మీద అనదర్ కార్బన్ ఏం లేదు కాబట్టి 0. సో టోటల్ 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 10 10. సో ఆప్షన్ ఈజ్ 1. దిస్ ఈజ్ కంప్లీట్ థర్డ్ లెవెల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా మీకు నా వీడియోలో ఏమైనా తప్పులు ఉన్నాయో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.